మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మా నాయకులు తెలుగుదేశం పార్టీ దిక్సూచి, తెలుగుదేశం పార్టీకి ముందు చూపు, తెలుగుదేశం పార్టీ నాయకులకు పార్టీ అందరికీ ఆశాజ్యోతి. మా నాయకులు లోకేష్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ రోజు దాదాపు 75 కార్యక్రమాలు పెట్టారు మదనపల్లి కాన్స్టిట్యున్సీ. ప్రతి వార్డులో, ప్రతి పంచాయతీలో, ప్రతి మండల హెడ్ క్వార్టర్స్ లో, టౌన్ లో ఈ రోజు నిమ్మనపల్లి క్రాస్ నుంచి స్టార్ట్ అవుతున్న కార్యక్రమాలు ఎక్కడ కూడా నిలుపు లేకుండా నిరవధికంగా కార్యక్రమాలు చేస్తున్న చరిత్ర తెలుగుదేశం పార్టీ నాయకులు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పటిష్టంగా ఉన్నారు. వాళ్ళ నినాదం ఒకటే, తెలుగు జాతి గౌరవం కాపాడే తెలుగుదేశం పార్టీ. అటువంటి నాయకులైన చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు భారతదేశానికి ఆదర్శవంతమైన ముఖ్యమంత్రి. ఆయన తనయుడు ఈరోజు ఆయన బర్త్డే మనం అందరం జరుపుకోవడం చాలా ఆనందదాయకం. ఇటువంటి రోజు కూడా వాళ్ళు నిన్నటి వరకు కూడా అలుపెరుగని పోరాటం చేస్తూ రాష్ట్ర శ్రేయస్సు కోసం, రాష్ట్ర పెట్టుబడుల కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం ఈ రోజు కూడా బయట దేశాల్లో పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క, లోకేష్ గారు ఒక పక్క తిరుగుతున్నారు. వాళ్ళు తిరిగేదానికి ఏమీ టూర్కు వెళ్ళలేదు. వాళ్ళు రాష్ట్ర బాగోలు కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్రానికి ఏదో విధంగా మనం అభివృద్ధి చేయాలని చెప్పి ఆలోచన కంకణం కట్టుకొని ఒక పక్క కేంద్రం నుంచి, ఒక పక్క వేరే దేశాల నుంచి, ఒక పక్క పెద్ద పెద్ద ఇండస్ట్రీ నుంచి నిరంతరం పనిచేస్తున్న మనిషి మన నారా లోకేష్ గారు. ఆయనకి దేవుడు ఆరోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఎల్లవెల్లలా ఆయనకి ఆనందంగా, సంతోషంగా ఉంచాలా. ఆయన ఈ రాష్ట్రానికి దిక్సూచి కావాలా. రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయిలో ఆయన రావాలా. రాష్ట్రానికి అందరికీ కలుపుకొని ముందు నడిచేటట్టుగా ఆయన ముందుకు నడవాలని చెప్పి సవినయంగా కోరుకుంటూ, ఆయన ఈ తెలుగుదేశం పార్టీనే కాదు, మొత్తం 5 కోట్ల ఆంధ్రుల ఆశీస్సులు ఆయనకు ఉన్నాయని చెప్పి సవినయంగా తెలుస్తుంది. నారా లోకేష్ నాయకత్వం, నారా లోకేష్ నాయకత్వం. చంద్రబాబు నాయుడు గారి తనయులు నారా లోకేష్ గారి జన్మదినం. ఆయనకు మనస్ఫూర్తిగా మదనపల్లి నియోజకవర్గం తరఫున మా శాసనసభ్యులు షాజహాన్ బాషా గారి ఆధ్వర్యంలో మదనపల్లి నియోజకవర్గంలో వాడ వీధి మండల స్థాయిలో ఈ రోజు జన్మదినం జరుపుకుంటా ఉన్నారు. కాబట్టి ఆయన ఐటీ శాఖ మంత్రిగా విదేశాలకు వెళ్లారు. నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు మిగతా మంత్రులతో కలిపి ఆయన ఈ రాష్ట్రము ఈ ఆర్థిక లోటును భర్తీ చేయాలంటే ఏమి చేయాలని ఇక్కడికి ఒక ఇండస్ట్రియల్ పరంగా కానీ ఐటీ శాఖ మంత్రులు కంకణం కట్టుకొని రెయ్యంబగలు 18 గంటలు కష్టపడతా ఈ అభివృద్ధి బాటలో తీసుకుపోయేదానికి, పోలవరము పూర్తి చేయడానికి, రాజధాని నిర్మాణం పూర్తి చేయడానికి కంకణం కట్టుకున్నారు. ఆయనకు భగవంతుడు ఏడుకొండలవాడు వెంకటరమణ స్వామి ఆయురారోగ్యాలు ప్రసాదించి నడపాలని కోరుకుంటున్నాం.